భారతదేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారు. దేశ ఆర్థిక శక్తి ఎంతవరకు చేరింది? నైట్ ఫ్రాంక్ నివేదిక. 1. భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. 2024లో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల HNWIs సంఖ్య 85,698కి చేరింది. 2023తో పోల్చితే 6% వృద్ధి జరిగింది. HNWI అంటే కనీసం $10 మిలియన్, 83 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి కలిగినవారు. భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 2024 నాటికి 191 బిలియనీర్లు ఉన్నారు. గత సంవత్సరం కంటే 26 మంది కొత్త బిలియనీర్లు పెరిగారు. 2019లో ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే ఉండేది. 3. భారతదేశం ప్రపంచంలో 3వ స్థానం. భారతీయ బిలియనీర్ల సంపద మొత్తం $950 బిలియన్, 79 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ ర్యాంకింగ్స్. 1. అమెరికా $5.7 ట్రిలియన్, 2. చైనా $1.34 ట్రిలియన్, 3. భారతదేశం $950 బిలియన్. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు: స్టార్టప్లు, టెక్ కంపెనీలు, AI రంగాల్లో పెద్ద పెరుగుదల, గ్లోబల్ పెట్టుబడులు, విదేశీ మదుపర్లు భారత మార్కెట్లలో ఆసక్తి చూపుతున్నారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్. ధనవంతులు ఎక్కువగా రియల్ ఎస్టేట్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలు. పెద్ద కంపెనీలు వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెడుతూ సంపద పెంచుకుంటున్నారు. 5. ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా? కొత్త స్టార్టప్లు, కంపెనీల ద్వారా వేలాది ఉద్యోగాలు. AI టెక్నాలజీ వృద్ధితో కొత్త రంగాల్లో అవకాశం. మధ్యతరగతి, పేదల పరిస్థితి. సంపద పెరుగుతున్నా అసమానత పెరగడం ప్రమాదకరం. ప్రభుత్వ పథకాలు, పెట్టుబడుల ద్వారా సామాన్యులకు ప్రయోజనం అందాలి. భవిష్యత్తులో మరిన్ని మార్పులు. 2025 నాటికి భారతదేశం మరింత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం. వచ్చే 5 సంవత్సరాల్లో బిలియనీర్ల సంఖ్య 300 దాటవచ్చని అంచనా. ముగింపు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం చాలా మంచిది. కానీ ఇది అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించాలంటే ఇంకా మార్పులు అవసరం. మీరు ఈ వృద్ధిని ఎలా చూస్తున్నారు? కమెంట్లో మీ అభిప్రాయాలను చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం అభి టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశ